గుజరాత్కు చెందిన ఈ రెండు దిగ్గజ కంపెనీల మధ్య కనిపించని పోటీ ఉంటుందన్నమాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా తాజాగా ఈ రెండు వ్యాపార దిగ్గజాలు చేతులు కలిపాయి. దేశీయ కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారిన ఈ డీల్ రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలను తెలతీస్తుందన్న వాదన వినిపిస్తోంది. గౌతమ్ అదానికి చెందిన ఒక విద్యుత్ ప్రాజెక్టులో ముఖేష్ అంబానీ సారథ్యంలో ఉన్న రిలయన్స్ సంస్థ 26% వాటాను కొనుగోలు చేసింది. తొలిసారి ఈ ఇద్దరు చేతులు కలిపి చేస్తున్న ఒప్పందం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మధ్యప్రదేశ్లోని ప్లాంట్కు చెందిన 500 మెగావాట్ యూనిట్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను రిలయన్స్ తన సొంత అవసరాలకు వినియోగించుకునేలా కూడా ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. అదానికి చెందిన పవర్ ప్రాజెక్టులో రిలయన్స్ 26% వాటాను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం అదానీ పవర్ పూర్తి అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జీ లిమిటెడ్లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను రిలయన్స్ సొంతం చేసుకుంది. ఆసక్తికర అంశం ఏంటంటే ₹10 ముఖ విలువకే 5 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. 500 మెగావాట్ల విద్యుత్ను రిలయన్స్ అవసరాలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. సొంత వినియోగ పాలసీలో భాగంగా రిలయన్స్తో 20 ఏళ్ల సుదీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని చేసుకున్నట్లుగా అదానీ పవర్ వెల్లడించింది. 2800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ సామర్థ్యంతో ఏర్పాటు అవుతున్న MEL ప్లాంట్లో 600 మెగావాట్ల యూనిట్ను సొంత అవసరాల పద్ధతిలో వినియోగించనున్నారు. అంబానీ అదానీల మధ్య వ్యాపార పోటీ ఉందన్న మాట వినిపించినా దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి ఆధారం లభించలేదు. అదే సమయంలో ఈ రెండు దిగ్గజ కంపెనీలు వ్యాపారపరంగా పోటీ పడింది లేదు. వీరిద్దరూ ఒక్క స్వచ్ఛ ఇంధన వ్యాపారంలో మినహాయించి ఎక్కడా ఒకేలాంటి వ్యాపారాలు చేసింది లేదు. చమురు, గ్యాస్ నుంచి టెలికాం దాకా అంబానీకి వ్యాపారాలు ఉంటే బొగ్గు తవ్వకం నుంచి ఎయిర్పోర్ట్ల వరకు అదానీ విస్తరించారు. ఒక సందర్భంలో మాత్రం వీరిద్దరి మధ్య ప్రత్యక్ష వ్యాపార పోరు సాగనుందా అన్న చర్చ 5G స్పెక్ట్రమ్ కొనుగోలు వేళలో చోటు చేసుకున్న ఆ వాదనకు చాలా త్వరగా ఫుల్ స్టాప్ పడింది. దీనికి కారణం అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకున్న 5G స్పెక్ట్రమ్ పబ్లిక్ నెట్వర్క్ కోసం కాదని తేలిపోయింది. ఇదిలా ఉంటే 2 ఏళ్ల క్రితం అంబానీతో సంబంధం ఉన్న NDGలో తనకున్న వాటాల్ని అదానీకి అమ్మేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నెల మొదట్లో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లికి అదానీ హాజరయ్యాడు. అంతలోనే ఈ ఆసక్తికర డీల్ తెర మీదకు వచ్చింది.